హాయ్ అండి. వెల్కమ్ టు విజు హోమ్ కిచెన్. ఈరోజు కుష్కా రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మన ఇంట్లో కాయగూరలు లేనప్పుడు జస్ట్ టమాటాలు, ఉల్లిపాయలు ఉంటే చాలండి. చక్కగా దీన్ని చేసేసుకోవచ్చు. ఇలా సైడ్ డిష్ కింద ఏ కూరలు లేకపోయినా ఇది చేసుకొని చక్కగా తినేయొచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూపిస్తాను. ముందుగా దీనికోసం బాస్మతి రైస్‌ని నానబెట్టుకోవాలండి. నేనిక్కడ 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒకేసారి వాటర్ పోసుకొని చక్కగా ఒక్కసారే కడుక్కోండి. ఎందుకంటే ఇందులో చిన్న ఫ్లేవర్ ఉంటుంది. అది ఎక్కువ సార్లు కడగడం వల్ల మనం అది మిస్ అవుతాం. ఇలా కడిగేసుకొని ఈ వాటర్ తీసేసి ఫ్రెష్‌గా వాటర్ పోసుకొని ఒక అరగంట పక్కనుంచుకోండి. ఈలోగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్‌లో ఒక 8 లవంగాలు, ఒక 2 ఇంచులు దాల్చిన, అలాగే ఒక యాలక వేసుకొని లైట్‌గా వేగనివ్వండి. కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 15 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకోండి. అలాగే ఒక 3 ఇంచుల అల్లాన్ని కూడా పొట్టు తీసి ఇలా కట్ చేసి వేసుకోండి. ఈ అల్లం, వెల్లుల్లి కొంచెం ఒక్క నిమిషం పాటు ఆయిల్‌లో వేగనివ్వండి. అలాగే ఒక 3 టమాటాలని, ఒక 5 పచ్చిమిరపకాయలని, పెద్ద సైజు ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇదంతా కూడా ఆయిల్‌లో లైట్‌గా మగ్గించాలి. పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్‌లో ఇలా మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర లైట్‌గా మెల్ట్ అయితే చాలు. ఇలా ఏసేసుకున్నాక కొత్తిమీర మెల్ట్ అయ్యాక దీనంతటిని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. చక్కగా ఇదంతా తీసేసేయండి. జార్‌లోకి తీసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలండి. మొత్తం అంతా వేసుకున్నాక జార్‌లో 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని మిక్సీ చేసుకోండి. చక్కగా మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని ఒక పక్కనుంచుకోండి. ఇప్పుడు మళ్ళీ గిన్నెలో ఒక టేబుల్ స్పూను ఘీ వేసుకోండి. దాంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఘీ లేకపోతే ఆయిలే మొత్తం వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని, అలాగే ఒక 2 పట్ట ఆకుల్ని వేసుకొని చక్కగా వేయించండి. ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేరేగా వేయించకుండా ఇలాగే ఉల్లిపాయలు ఇందులో వేసుకొని వేయించుకోండి. మీకు ఈజీగా అయిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్జీరా. సాల్జీరా లేకపోతే జీలకర్ర అయినా వేయండి. చక్కగా ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇందాక మనం చేసుకున్న పేస్ట్‌ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఇదంతా బాగా కలిపేసుకోండి. కలుపుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే కొంచెం పసుపు. దీంతో పాటు ఒక హాఫ్ టీ స్పూను కారం. కారం మీకిష్టమైతే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా కలిపాక ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు రైస్‌ని ఇందులో వేసుకోవాలి. చూడండి ఆయిల్ ఇంచుమించుగా పైకొస్తుంది. ఇప్పుడు ఇందులో రైస్‌ని వేసేసుకుందాం. రైస్ వేసుకోండి. చక్కగా వాటర్ అంతా వడకట్టుకొని వేసుకోవాలి. చిన్న క్లిప్ ఇక్కడ మిస్ అయిందండి. ఇప్పుడు రైస్ వేసుకున్నాక కొంచెం ఇలా పచ్చి బఠాణీ వేసుకున్నాను. మీకిష్టమైతే వేసుకోవచ్చండి. అది మీ దగ్గర ఉంటే. లేకపోతే స్కిప్ చేయొచ్చు. మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో రైస్‌నంతా వేయించండి. ఇలా చక్కగా వేయించుకున్నాక ఇందులో వేడి నీళ్ళని పోసుకోవాలండి ఎసరు కింద. ఇక్కడ నేను గ్లాసుకి 1కి 1 నీళ్ళు వేశాను. అంటే 2 గ్లాసులకి 3:30 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. వేసేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోండి. వాటర్ అయితే కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. ఒక గ్లాస్‌కి 1:30 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఒక ఉడికి రానివ్వండి. చూడండి ఇలా ఒక ఉడికొచ్చాక చక్కగా మొత్తం అంతా కలుపుకోండి. ఇలా కింద నుంచి పై వరకు మొత్తం అంతా కలపండి. వాటర్ కొంచెం దగ్గరగా అయ్యి చూడండి ఇలా బుడబుడ బుడగలొస్తున్నప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్‌లో ఉంచుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీద్దాం. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర, అలాగే నెయ్యి కూడా స్ప్రింకిల్ చేసుకోండి బావుంటుంది. చక్కగా మొత్తం అంతా కలుపుకోండి. కొత్తిమీర వేశాక లైట్‌గా కలుపుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు కొంచెం ముద్దగా ఉంటుందండి. చల్లారాక మనకి పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకుంటే, నేను చేసే రెసిపీస్ అన్నీ అప్డేట్ వస్తాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.